హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిమన్ తెలుగు ఛానల్. ఫౌండర్స్, ఈ వీడియోలో ఎస్ఈసి కేసుకి సంబంధించిన కొన్ని రకాల డాక్యుమెంట్స్, అలాగే పూర్తిగా క్లోజ్ అయిందా లేదా అన్నది మనం దీంట్లో మాట్లాడుకుందాం. ఇది కూడా నా అనాలిసిస్ ప్రకారమే చెప్తున్నానండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో పీడిఎఫ్ పెట్టాను, ఓకేనా. మన టెలిగ్రామ్లో అయితే నేను పీడిఎఫ్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ పీడిఎఫ్ ఎవరికైతే కొద్దిగా ఇంగ్లీష్ వచ్చో వాళ్ళు చూసుకోవచ్చు, లేదా మీకు తెలిసిన లాయర్స్ ఎవరైనా ఉన్నా సరే మీరు చూపించవచ్చు అన్నమాట. నాకు తెలిసిన అసిస్టెంట్ లాయర్, అంటే ఇంకా లాయర్ కింద ట్రైనింగ్ అవుతున్న ఒక వ్యక్తికి అయితే మొత్తం చూపించడం జరిగింది. అతను చెప్పిన మాటలు, అలాగే మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్ప్లెక్సిటీ అనే దాన్ని నేను ఏఏ టూల్ వాడుతున్నాను కదా, దాంట్లో ఏమొచ్చింది, అలాగే యాస్సార్ ఏం చెప్పారు, ఈ మూడు కూడా నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనుక తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఎటువంటి పెట్టుబడి లేకుండా ఫ్రీగా వచ్చే కాన్సెప్ట్ల గురించి, వన్ ఆపర్చునిటీ వైరల్ పే గురించి మనం చెప్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద లింక్స్ ఇచ్చాను, ఆ లింక్స్ పూర్తిగా చూసిన తర్వాత ఇంట్రెస్ట్ అనిపిస్తే రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఓకేనా. ఫ్రీ కాబట్టి చెప్తున్నాను. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఏంటంటే మన యాస్సార్ రీసెంట్గా మొన్న ఆగస్టు 14 నైట్ మనకి జూమ్ మీటింగ్ ద్వారా యూట్యూబ్లో లైవ్స్ అని పెట్టడం జరిగింది. దాంట్లో లాస్ట్లో, అంటే కేవలం 1 నిమిషం కన్నా తక్కువ ఉన్న సమయంలో ఆయన మీకు మంచి విషయం చెప్తాను అని చెప్పారన్నమాట. అది ఏంటంటే ఎస్ఈసి ఫుల్ అండ్ ఫైనలీ సెటిల్మెంట్ డన్, ఓకేనా. ఎస్ఈసి కేసు అనేది ఫుల్గా ఫైనల్గా దాని యొక్క సెటిల్మెంట్ అనేది పూర్తయింది అన్నట్టుగా అయితే ఆయన అయితే ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది ఆయన ఇచ్చారు. సెటిల్మెంట్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిందని. కానీ అఫీషియల్లీ క్లోజ్ అని కానీ ఇలాంటి మాటలు మాట్లాడకపోవడం వల్ల కొద్దిగా నేనైతే కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. మీలో కూడా చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఉంటారు. కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మళ్ళీ అది అప్డేట్ అవ్వడం జరిగింది. ఎప్పుడు ఆగస్టు 14 4 ఆ టైంకి అప్డేట్ అయింది. కానీ మనకు ఒక రోజు అటు ఇటుగా వస్తుంది కదా, దానివల్ల అయితే మనకి రీసెంట్గా తెలిసింది. నేను మొత్తం దీన్ని రీసెర్చ్ చేసి నాకు తెలిసిన విధంగా నేను చెప్తున్నాను. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి మీరు నేను టెలిగ్రామ్లో పెట్టిన పీడిఎఫ్ని మీరు చదువుకోగలరు, ఓకేనా. కాబట్టి యాస్సార్ చెప్పింది ఏంటంటే ఎస్ఈసి అనేది ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అనేది డన్, అంటే సెటిల్మెంట్ అనేది పూర్తిగా ఫైనల్గా అయింది అన్నట్టుగా చెప్పారు, ఓకే. మనం ఇంకా మిగతా టాపిక్లో కూడా ఒకసారి క్లారిటీగా వెళ్దామండి. అంతే బాగానే ఉందండి జీకే గారు, మరి ఇవన్నీ మీరు పబ్లిక్లో చెప్పడం అవసరం లేదు కదా అని చెప్పి కొంతమందికి డౌట్ రావచ్చు. నేను ఏదో కూడా పర్మిషన్ తీసుకున్న తర్వాతే నేను మీకు చెప్తున్నానండి. ఇక్కడ నేను డైరెక్ట్గా మన మైకిల్ విలియమ్స్ అని తెలుసు కదా, మన యాస్సార్కి ఫ్రెండ్ లాంటి వాడు, అలాగే టాప్లో ఉన్న వ్యక్తి కూడా ఆయనే అన్నమాట. మైకిల్ విలియమ్స్ సార్ని అయితే అడగడం జరిగింది. సార్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎస్ఈసి కేసుకి సంబంధించి పూర్తిగా క్లోజ్ అయిందా, నాకు కొద్దిగా కన్ఫర్మ్ చేయండి, ఈ న్యూస్ అనేది మాకు ఎక్కువగా వినిపిస్తుందని చెప్పి నేను అడిగినప్పుడు, ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్గానే ఉంది, సెర్చ్ చేసుకోండి, ఫైండ్ చేసుకోండి, అంటే వెతకండి అని చెప్పి ఆయనే పెట్టారు, ఓకేనా. కాబట్టి ఇక్కడ నేను సెర్చ్ చేసి దాన్ని మొత్తం ఫైండ్ చేసి, అంటే వెతికి మీకైతే చెప్తున్నా, ఓకేనా. అలాగే మీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అఫీషియల్గా టెలిగ్రామ్లో పెడుతున్నాను కాబట్టి మీరైతే చెక్ చేసుకోవచ్చు, ఓకేనండి. కాబట్టి ఇక్కడ పర్మిషన్ తీసుకొని నేను చెప్తున్నాను అనమాట, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే అందరూ ఒక ఫ్యామిలీ కాబట్టి ఎల్సీ మెంబర్ నుంచి, అది కూడా టాప్లో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మీకైతే ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మనకు కూడా క్లారిటీ రావాలి కదా, అసలు ఏంటి కథ, ఏం జరిగిందని తెలిస్తేనే కదా మనం కూడా ఎటువంటి డౌట్స్ అనుమానాలు లేకుండా పీస్ఫుల్గా అయితే మనం ముందుకు వెళ్ళగలం, ఓకేనండి. ఇక్కడ పర్ప్లెక్సిటీ అనే దాన్ని అయితే నేను వాడడం జరిగింది. దాంట్లో ఏం చెప్పారంటే రీసెంట్గా మనకు ఆగస్టు 14 రాత్రి జరిగిన, అంటే సాయంత్రం జరిగిన అప్డేట్ మాట ఇది. ఆన్ పేస్ ఎస్ఈసి కేసుకు సంబంధించి ఇటీవల వార్త ప్రకారం ఆగస్టు 14 అమెరికన్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, అంటే ఎస్ఈసి యాష్ మొఫరెష్ మరియు అతని కంపెనీ ఆన్ పేస్ ఎల్ఎల్సీ మీద ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కేసు 2018 నుంచి 2023 మధ్య 8 లక్షల పైగా ఇన్వెస్టర్ల నుండి 1.8 మిలియన్ల పైగా నిధులు, అంటే $1.8 మిలియన్ నిధులు పైగా అక్రమంగా సేకరించినట్టు, అలాగే అసత్యాలు, అంటే అబద్ధాలు చెప్పినట్టు మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ను వీళ్ళు చేసినట్టు పేర్కొన్నారు. అలాగే ఫైనల్ జడ్జిమెంట్ యొక్క వివరాలు మీకు స్క్రీన్ షాట్స్ కూడా పెట్టండి, మీరు చదువుకోవచ్చు అన్నమాట. ఇక్కడ యాష్ మొఫరెస్ గారు 8 సంవత్సరాల పాటు కంపెనీలో ఆఫీసర్ అలాగే డైరెక్టర్గా ఉన్న హక్కును నిషేధించడం, అతనికి $4 మిలియన్ సివిల్ పెనాల్టీ వేయడం, అంటే 4 మిలియన్ అంటే $40 లక్షల సివిల్ పెనాల్టీ అయితే ఆయన మీద కూడా ప్రజెంట్ వేయడం జరిగింది. అలాగే ఆన్ పేస్ ఎల్ఎల్సీ కంపెనీపై
కొంచెం అమౌంట్ అనేది నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశాను కదా, కొన్ని డాలర్స్ ఉన్నాయన్నమాట మనకి. ఆ డాలర్స్ అమౌంట్ మనకి ఇండియన్ కరెన్సీలో మనం చెప్పుకున్నట్టయితే దాదాపు 230 కోట్లు అన్నమాట. నేను దీంట్లోనే సెట్ చేయడం జరిగింది. 230 కోట్ల కింద మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి 230 కోట్లు నష్టపరిహారం కట్టాలి. దాంతోపాటు అదనంగా 4 మిలియన్స్ పెనాల్టీ విధించింది ఎవరు? SEC జడ్జిమెంట్ అన్నమాట. కాబట్టి మొత్తం మీద మనకి 230 కోట్లు ప్లస్ ఇది ఒక 35 కోట్లు మనం లెక్కేసుకుంటే 265 కోట్లు మొత్తం కంపెనీకి అయితే సెటిల్మెంట్కి అమౌంట్ కట్టమని SEC వాళ్ళు కోరడం జరిగిందన్నమాట. వారు ఎలాంటి తప్పు చేశారని అంగీకరించకుండా అలాగే ఖండించకుండా ఈ నిర్ణయాన్ని అంగీకరించారు. అంటే మేము ఎటువంటి తప్పు చేయలేదని, అలాగే మళ్ళీ దానికి ఎక్కువగా ఇది చేయకుండా ముందుకు తీసుకెళ్లకుండా ఇబ్బంది పెట్టకుండా అయితే సరే అని చెప్పి అంగీకరించడం జరిగింది. లక్షలాది మందితో ఇన్వెస్టర్లతో శోధించిన తర్వాత ఈ AI టెక్నాలజీ ఉత్పత్తుల వాగ్దానం మోసం చేసినట్టుగా విచారణ తేలింది. అంటే ప్రోడక్ట్స్ అని చెప్పుకొని మోసం చేసినట్టుగా విచారణలో తేలింది అన్నట్టుగా వీలైతే చెప్పడం జరుగుతుందన్నమాట. ప్రజెంట్ ఆన్పేసు సంస్థపై అమెరికాలో అధికారికంగా తిరుగులేని తీర్పు వచ్చేసింది. ఈ సంస్థ కార్యాలయాలు అంటే ఆఫీసులు అన్నమాట. ఆఫీసులు అనేవి మూతపడ్డట్టు మొదటి నుంచి ఒక రుసుము ఉత్పత్తి కూడా, అంటే మొదటి నుంచి ఒక అప్లికేషన్ కూడా ప్రారంభించకుండా విడదీసినట్టు తెలుస్తుంది అన్నట్టుగా వీళ్ళు చెప్పారు. అంటే ఫస్ట్ నుంచి కంపెనీలు మూతపడ్డాయి, అలాగే ఎటువంటి ప్రోడక్ట్ తయారు చేయలేదు అన్నట్టుగా వీలైతే చెప్పడం జరిగిందన్నమాట. ఎందుకంటే ప్రజెంట్ అయితే మనకు చూపించుకోవడానికి ప్రోడక్ట్స్ అయితే లేవు కదండి. దానివల్ల కూడా ఈ రకమైన ఇబ్బందులు అనేవి వచ్చి ఉండొచ్చు. ముఖ్యమైన పాయింట్లు: భారీ స్థాయిలో మోసపూరిత MLM స్కీమ్గా ఈ కేసు SEC తేల్చింది. అంటే ఈ కంపెనీ ఖచ్చితంగా పక్క MLM కంపెనీ అన్నట్టుగా SEC వాళ్ళు తేల్చాలన్నట్టుగా చెప్తున్నమాట. ఈ సంస్థ వ్యవస్థాపకుడు మరియు కంపెనీపై కన్వెన్సేషన్ ఫైనాన్షియల్ పెనాల్టీలు విధించారు. అలాగే ఈ సంస్థ తిరిగి రివైన్ అయ్యే అవకాశం లేదు, అంటే ఇదే పేరు మీద వచ్చే అవకాశం లేదు. నేను చాలాసార్లు మీకు రీసెంట్గా కూడా చెప్తుంది అదే. ఇవన్నిటికి కారణం ఎవరంటే మన యాసర్ ఎవరినైతే నమ్ముకొని వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించారో అటువంటి వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల కంపెనీకి ఎఫెక్ట్ అయిందన్నమాట. ఎందుకంటే స్టార్టింగ్లోనే వాళ్ళు తెచ్చే ప్రొసీజర్ని సరిగ్గా తెచ్చుంటే ఇంత ఇబ్బంది అయ్యేది కాదు. బట్ ఏంటంటే తప్పులు చేయడం సహజం మాట. కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ముందుగానే నేను చెప్తున్నాను, ఆయన ప్రయత్నం నాకు నచ్చింది కాబట్టి మనందరం కూడా ఆయన ఫాలో అవుతున్నాం. ఓకేనా? కాబట్టి ఇక ఈ సంస్థ తిరిగి రివైన్ అయ్యే అవకాశం లేదు, ఆన్పేసు పేరు మీద మళ్ళీ వచ్చే అవకాశాలు లేవు అన్నట్టుగా వీళ్ళు చెప్పారు. మీరు కావాలని చదువుకోవచ్చు. అలాగే ఈ కేసు సంబంధిత వారంతా అధికారికంగా హెచ్చరిక పొందారు. అంటే ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ అధికారికంగా వాళ్ళకైతే ఒక వార్నింగ్ అయితే వెళ్ళడం జరిగింది. వారికి వాక్యాల కోసం SEC అధికారికంగా వెబ్సైట్లు సంధించవచ్చు. అంటే ఇంకేమైనా మీకు అఫీషియల్గా కావాలంటే SEC కేసుని మీరు అంటే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పారన్నమాట. దానికి సంబంధించింది కూడా నేను మీకు చెప్పాను కదా, టెలిగ్రామ్లో అయితే PDF పెట్టానండి SEC కేసు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అని. దాన్ని మీరు క్లిక్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తిగా చదువుకొని నేను చెప్పింది కరెక్ట్ అయితే కింద ఎస్ అని పెట్టచ్చు. ఓకేనా? ఇదంతా బాగానే ఉందండి. అసలు SEC కేసు కంప్లీట్గా పూర్తయిందా లేదా మీకు రెండో ఫోటోలో పెద్దగా క్లియర్గా కనబడేలా పెట్టాను చూడండి. ఇక్కడ ఇది మాట లేటెస్ట్. అవును, ఆగస్టు అంటే నేను అడిగాను అనమాట, నిజంగా అసలు SEC కేసు పూర్తయిందా లేదని చెప్పి ఈ యొక్క ChatGPTని అడిగాను. అడిగితే అప్పుడు అది ఏం చెప్పిందంటే, అవును 2025 ఆగస్టు 14 అమెరికాలో SEC కేసుకు సంబంధించిన ఆన్పేసు కేసును ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఫైనల్ జడ్జిమెంట్లో అనుమతులపై యాష్ మొఫరిష్ గారు అలాగే ఆన్పేసు LLC మీద ఉన్న అన్ని ప్రధాన పిటిషన్లు ముగించారు. అంటే యాష్ గారి పేరు మీద అలాగే ఆన్పేసు పేరు మీద ఉన్న అన్ని రకాల పిటిషన్లు అయితే ఇక్కడ ముగించారు. SEC తమ కేసును వాలంటీర్గా వాపసు తీసుకోవడం అలాగే ఫైనల్ జడ్జిమెంట్తో సహా ఈ కేసు అధికారికంగా క్లోజ్ చేసినట్టు ప్రకటించింది. ఓకేనా? ఇది మనకి అవసరమైన మెయిన్ సబ్జెక్ట్ అన్నమాట. కాబట్టి ఇక్కడ SEC కేసే నేను ఈ కేసుని వాలంటీర్గా తీసుకున్నాను కాబట్టి ఈ కేసుని వెనక్కి తీసుకున్నాను. వాపసు తీసుకోవడం అంటే వెనక్కి తీసుకోవడం కదా, వెనక్కి తీసుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క ఫైనల్ జడ్జిమెంట్లో ఈ కేసు అన్నది అధికారంగా క్లోజ్ అనేది అయినట్టు ప్రకటించారు. అందుకే మనకి అక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో కేసుకు సంబంధించి దాంట్లో ఎటువంటి డేట్స్ అనేది మెన్షన్ చేయలే. అంటే పలానా ఈ డేట్కి ఆ డేట్కి వద్దని మెన్షన్ చేయలేదన్నమాట. మనం ఫస్ట్ మెన్షన్ చేసింది ఏంటంటే ఆగస్టు 14 తారీఖు మొదట ఒకటి వచ్చింది. దాంట్లో ఏంటంటే మళ్ళీ నెలాఖరికి కానీ లేదా వచ్చే నెల ఫస్ట్ వీక్ అన్నారు. కానీ లేటెస్ట్ అప్డేట్ ఆగస్టు 14 అదే రోజు సాయంత్రం వచ్చింది. మనకు ఒక రోజు లేట్గా అప్డేట్ అయింది కదా, దాంట్లో అయితే క్లోజ్ అయినట్టుగా చూపిస్తున్నారు. కాబట్టి నాకు తెలిసింది నేను అనాలిసిస్ చేసింది మీకు చెప్తున్నానండి. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి. నేను చెప్పిందే నమ్మాలని అనుకోవాల్సిన అవసరం లేదన్నమాట. కాబట్టి ఇక్కడ క్లియర్గా మనం చేసుకోవాల్సిందంటే కేసుపై ఫైనల్ జడ్జిమెంట్ చేరింది, లిటిగేషన్ పూర్తయింది, ఇంకా ఎలాంటి కోర్టు విచారణ లేదా ఇతర సెటిల్మెంట్లు పెండింగ్లో లేవు. ఓకేనా? ఎలాంటి
కోర్టులో విచారణ అంటే మళ్ళీ ఇంకోసారి స్టే అవ్వడం మళ్ళీ ఇంకోసారి రావడం ఇలాంటివి ఏం లేవన్నమాట. మొత్తం పూర్తయిన సెటిల్మెంట్లు కూడా ఎటువంటి పెండింగ్లో. ప్రస్తుతం ఈ కేసు పూర్తిగా ముగిసినదిగా ఎస్సీసీ కోర్టు మరియు ఎస్సీసీ రికార్డు నామోదం చెందింది, అంటే నామోదించింది అన్నట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, కాబట్టి ప్రశాంతంగా కేసు పూర్తయింది కాబట్టి మనం ప్రశాంతంగా ఉండొచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు, ఏం తీసుకుంటారని అనేది మొత్తం కూడా యాష్ గారు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అలాగే ఇక్కడ పెనాల్టీ మన యాష్ గారు ఎంత కట్టారనేది ఇక్కడ టోటల్గా అయితే వాళ్ళే చెప్పారన్నమాట. కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్ ప్రకారం చూసారు. మొత్తం క్యాలిక్యులేషన్స్ కూడా నేను దాన్ని అడిగాను, మళ్ళీ నేను కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ఎందుకని. 229 కోట్లు కాబట్టి తక్కువలో తక్కువ 230 కోట్లు అనుకున్నాం. దాంతోపాటు అదనంగా పెనాల్టీ $4 మిలియన్ అన్నారు కదా, అది 35 కోట్లు అన్నమాట. మొత్తం మీద కలుపుకున్నట్టయితే 265 కోట్ల దాకా మన ఆన్పేస్ కంపెనీకి ఎస్సీసీ వాళ్ళకి పెనాల్టీ కట్టినట్టుగా, అంటే ఈ రకంగా ఫ్రాడ్ చేసింది అన్నట్టుగా అక్కడ ప్రూవ్ అయింది కొన్ని రకాల కారణాల చేత. మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడైనా సరే తప్పు చేసినవాడు సైలెంట్గా మనలో ఉంటూ మన మధ్యలో ఉంటూ తప్పు చేస్తాడు, కానీ ఆ తప్పు చేసింది మన సంస్థ వల్ల అని తెలిసినప్పుడు ఖచ్చితంగా సంస్థ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. ఇంకా యాష్ సార్ చెప్పిన ప్రకారం అయితే అదే. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం ఇక్కడ మొత్తం అంతా మనకి అర్థమవుతుందన్నమాట. వాళ్ళు చేసిన ఇబ్బందుల వల్ల ఎస్సీసీ కేసు పడింది. కాబట్టి ఇంకా తప్పు అనేది వాళ్ళు చేసినా మనం చేసినా కోర్టు దృష్టిలో తప్పే కాబట్టి తప్పు కింద అది కన్సిడర్ చేసి మనకైతే పెనాల్టీ వేయడం జరిగింది. దాదాపు 265 కోట్ల రూపాయలు అన్నట్టుగా మనకి ఇక్కడ క్లారిటీగా అర్థమైందన్నమాట. ఓకేనా, నా అనాలిసిస్ ప్రకారం చెప్తున్నా, 1కి 10 సార్లు చెప్తున్నాను. మీరు చెక్ చేయాలనుకుంటే అఫీషియల్గా నేను దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్లో పెట్టాను. చెక్ చేసుకున్న తర్వాతే మళ్ళీ నాకు వచ్చి ఎస్ అని చెప్పండి. ఓకేనండి, కాబట్టి ప్రశాంతంగా ఎస్సీసీ కేసు ముగించారు. ఏదో రకంగా కష్టమో నష్టమో దాదాపు 2 సంవత్సరాలకి ఖచ్చితంగా కంప్లీట్ అయింది. కాబట్టి చాలామంది అయితే వెంటనే ఈ కేసు కొట్టారు అనుకున్నాం, ఎందుకంటే ఈ ఎస్సీసీ కేసు పడిందంటే కొంచెం ఇబ్బంది. బట్ ఇన్నాళ్ళకి మనం బయటపడ్డాం. కాబట్టి నెక్స్ట్ చాప్టర్లో ఆయన ఏం చేస్తారు ఏంటి అనేది మొత్తం కూడా మన యాష్ గారి మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. చూద్దామండి. కాబట్టి ఇక ప్రశాంతంగా మన పనులు మనం చేసుకుంటూ ఆయన ఏం చెప్తారనే దాని మీదే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, వీడియోలో ఇంతే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీగా వచ్చే ఎర్నింగ్ కాన్సెప్ట్స్ కోసం మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే కింద వీడియో లింక్స్ ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేసి పూర్తిగా చూసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఆల్.